ఎమ్మెల్సీతో పాటు ఆ జిల్లాల బాధ్యతలు బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించబోతున్నారనేటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి బాలినేనికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. బాలినేని సేవలు మరింత వాడుకోవాలని పవన్ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి ఇచ్చే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా ఇస్తామని చేరిక సమయంలో బాలినేనికి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేనలో చేరినప్పటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. బాలినేని పెద్దగా జనసేన నేతలు కార్యకర్తలు పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఇక బాలినేనికి కూటమి నేతలు ఎవరు కూడా సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వడం లేదనేటువంటి వాదన కూడా ఉంది. ఇక ప్రభుత్వ జనసేన కార్యక్రమాలకు ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ దూరంగా అయితే ఉన్నారు. బాలినేని అసంతృప్తిని తగ్గించేందుకు పవన్ కళ్యాణ్ ఒక వ్యూహాన్ని రచించారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా పవన్ వ్యూహాలు రచిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని జనసేనకు దగ్గరగా చేర్చే ప్రయత్నం అయితే ఇందులో భాగంగా చేస్తున్నారు. బాలినేనికి ప్రకాశంతో పాటు నెల్లూరు జిల్లా బాధ్యతలు కూడా అప్పగించేటువంటి అవకాశం ఉందని జనసేన నేతలు చెప్తున్నారు. 2 జిల్లాల్లోనూ ప్రభావం చూపనున్నారు బాలినేని. ఇక నెల్లూరు జిల్లా జనసేనలో వర్గపోరైతే చోటు చేసుకుంది. జనసేన నేతలను బాలినేని ఏకతాటిపైకి తెస్తారని పవన్ ఒక అంచనాకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పవన్ కళ్యాణ్ ఆలోచన అంటే పార్టీలో చేరిక సమయంలోనే ఇచ్చినటువంటి 2 హామీలు కూడా ఎంత మేరకు సాధ్యమవుతాయనేటువంటి మాట, కూటమిలో ఇప్పటికే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పదవుల పందేరానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, అసంతృప్తులు కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఇమ్మీడియట్గా మంత్రి పదవి ఇచ్చేటువంటి పరిస్థితులు కూటమిలో ఉన్నాయా అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తోంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన పరిస్థితుల్లో ఆయన కూడా ఆ రోజున్న కేబినెట్ పదవిని కూడా వదులుకొని జగన్ వెంట నడిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన జగన్ తో నడవడం జరిగింది. అయితే 2014-19 ఎన్నికల్లో జగన్ తో పాటు నడిచిన బాలినేని 14-19 ఎన్నికల వరకు జగన్ తో పాటు బాలినేని నడిచారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా 2024 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయన టీడీపీలో చేరలేని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా ఏదైతే ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు మొదటి నుంచి ఉండేవి. ఆ నేపథ్యంలో ఏదైతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు. నేరుగా విమర్శలు చేసిన తర్వాత ఆయన జనసేనలో చేరిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన అత్యంత గౌరవం బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరినా అత్యంత గౌరవం కోరుకుంటారు. అయితే ఆయన ఏదైతే జనసేనలో చేరిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరిగింది. ఈ కోణంలో భాగంగానే ఏదైతే జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆ జయమంగళ వెంకటరమణకు సంబంధించిన ఆ ఎమ్మెల్సీ ఖాళీ అవుతుంది. ఆ ఎమ్మెల్సీ స్థానంలో ఏదైతే ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఖరారు అవుతుంది, ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి లభిస్తుందని మొన్నటి ఊహాగానాలు నడిచాయి. అయితే జరిగిన పరిణామాలు రాజకీయ పరిణామాలు కూడా గమనించినప్పుడు మనం చూస్తే ఏదైతే ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో నాగబాబు ఎమ్మెల్సీ కేటాయించడంతో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆశలపైన నీళ్లు చల్లారు. అయితే జరిగిన పరిణామంలో ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉన్నారో ఆయనకు ఆశించిన ప్రాధాన్యత దక్కకపోవడం, పలుసార్లు ఏదైతే పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ కావడం కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సందర్భంలో కూడా ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. బాలినేని కుటుంబం కూడా మొత్తం బాలినేని కుటుంబం అంతా పోయి పవన్ కళ్యాణ్ కలిసిన నేపథ్యం కూడా ఉంది. ఈ పరిణామాల్లో భాగంగానే ఆయనకు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిని క్యాచ్ చేసిన పవన్ కళ్యాణ్ ఆయన్ను మరోసారి పిలిపించుకుని ఆయనకు ఏదో నచ్చజెప్పినట్టు కూడా ఇప్పటికి రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం జిల్లా పార్టీ బాధ్యతలు, జనసేన పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని ఒకవైపు చర్చ నడుస్తుంది. మరోవైపు ఏదైతే వచ్చే సంవత్సరం ఖాళీ ఎమ్మెల్సీ పదవుల్లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జనసేనలో ఇప్పటికే ఉన్నటువంటి వర్గపోరుతో బాలినేని వేగగలుగుతారా, లేకపోతే ఆయన నెగ్గగలుగుతారా, వాళ్ళందరినీ కలుపుకుని పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా అనేటువంటి ఒక సందేహాలు కూడా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది? ఎంత సయోధ్య చేయాలని చూసినా లేకపోతే సమన్వయం చేయాలని చూసినా కానీ అందరి నేతలు ఒక తాటి మీదకి వచ్చేటువంటి
పరిస్థితులు అక్కడ లేవు అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. అందుకే బాలినేని అసంతృప్తిలో ఉండి అలకబోని పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలన్నిటి కూడా దూరంగా ఉంటున్నారనేటువంటి విమర్శ. ఈ పరిస్థితిని ఎలా చూడాలి మనం? మురళి, ఏదైతే జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత జనసేనకు సంబంధించిన నేతలతో పాటు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఆయన చేరికను వ్యతిరేకించారు. అయితే ఆ రోజు ఉన్న రాజకీయ పరిణామంలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేర్చుకోకూడదని కొంతమంది టీడీపీ నేతలు, ఏదైతే దామచర్ల జనార్దన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జనార్దన్ కూడా చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడా ఆయన జనసేన పార్టీలో బాలినేని చేరికను నేను ఎలా అడ్డుకోగలుగుతాను, అది ఈ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారం అంటూ ఆ రోజు ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వర్సెస్ దామచర్ల జనార్దన్ వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. దామచర్ల జనార్దన్ టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. టీడీపీలో యాక్టివ్ గా ఉన్న నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పైన గెలిచిన నేత, ఏదైతే ఈయన జనసేనలో చేరిక అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ భారీ స్థాయిలో తన అనుచర వర్గంతో పాటు వైసీపీ ఏదైతే జనసేనలో చేరాలనుకున్నా కూడా ఆ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ మీరు ఒక్కరు మాత్రమే వచ్చి తాడేపల్లి ఏదైతే అమరావతికి వచ్చి చేరండి అంటూ సున్నితంగా చెప్పడం, బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరిన తర్వాత ఏదైతే ఆయనకు అనుకున్న ప్రాధాన్యత దక్కలేదు. జనసేనకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కూడా అతన్ని తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి. ఏదైతే టీడీపీ కూటమిలో టీడీపీ నుంచి ఆయనకు వ్యతిరేకత ఉంది, జనసేన నుంచి వ్యతిరేకత ఉంది. అయినా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. పార్టీలో క్రియాశీలక బాధ్యతలు అప్పచెప్తారు, జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి ఏమీ ఏర్పడినట్టు దాఖలాలు కూడా లేవు. ఆయన అనుకున్న స్థాయిలో గౌరవం కానీ అనుకున్నంత స్థాయిలో ఆయన ప్రయారిటీ కానీ ఎక్కడ జనసేనలో దక్కిన పరిస్థితి లేదు. జనసేనలో ఆయన ప్రయారిటీ దక్కకపోయినా ఆయన జనసేనలో సైలెంట్ గానే ఉన్నారు, రాజకీయంగా సభ్యతగా ఉన్నారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఆయన యాక్టివ్ గా లేని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక రాజీ ఫార్ములాను ఒక సూచన చేసినట్టు మనకు రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుంది. జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినప్పటికీ కిరణ్, పవన్ కళ్యాణ్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితిలో కూటమిలో ఉన్నటువంటి ప్రస్తుత సిచ్యువేషన్స్లో ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, అలాగే మంత్రివర్గంలో కూడా చేర్చుకోవడం అనేటువంటి ఒక ప్రతిపాదన అనేది సాధ్యమవుతుందా అనేటువంటి మాట. అంటే పవన్ కళ్యాణ్ ఇతర ఎమ్మెల్యేల విషయంలో అసంతృప్తిగా ఉండటం, చంద్రబాబు కూడా ఇతర మంత్రివర్గంలో ఉన్నటువంటి కొంతమంది విషయంలో కూడా అసంతృప్తిగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే వారి స్థానంలో చేస్తారా, లేకపోతే ఇప్పటికే జనసేనకు సంబంధించి ఒక కోటా ఉంది దాంట్లో నుంచి చేస్తారా అనేటువంటి మాట, అది ఇప్పుడు సాధ్యమవుతుందా అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా. ఎస్ మురళి, జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీలు ఖాళీలు అయ్యే పరిణామాల్లో భాగంగా 4 ఖాళీ అయితే ఒక స్థానం జనసేనకు, ఒక స్థానం బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆ ఫార్ములాను మనం గతంలోనే నామినేటెడ్ పదవుల అంశంలో కూడా మనం గమనించిన పరిస్థితి ఉంది. రాజకీయాలు కూడా అలానే కొనసాగుతున్నాయి. ఎందుకంటే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీ 1 లేదా 2 పదవులు వచ్చినప్పుడు అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇష్టం. పవన్ కళ్యాణ్ ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికైనా ఇచ్చుకోవచ్చు, మరొకరికైనా ఇచ్చుకోవచ్చు, అది పవన్ వ్యక్తిగత వ్యవహారానికి సంబంధించిన అంశం. ఇక్కడ ఏదైతే కూటమిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన నుంచి ఇప్పటికే ఒక మంత్రి పదవి ఇస్తామని చెప్పి ప్రచారం జరిగింది. అయితే నాగబాబుకు మంత్రి పదవి అంటూ చంద్రబాబు నాయుడు ఏకంగా నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ హామీ కూడా ఇప్పటికి కూడా నెరవేరలేదు. జనసేన ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబుకు కేబినెట్ లో ఇప్పటి వరకు కూడా ఆయనకు బెత్తు లభించలేదు. ఆయనకు బెత్తు ఏదైతే రాజ్యసభ ఖాళీలు ఏర్పడినప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినప్పుడు రాజ్యసభకి వెళ్ళడానికి నాగబాబు ప్రయత్నం చేస్తే ఆ రోజు ఉన్న రాజకీయ సమీకరణలో భాగంగా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తామంటూ టీడీపీ అఫీషియల్ దానిపైన నోట్ రిలీజ్ చేశారు. ఆ హామీనే ఇప్పటి వరకు నెరవేరలేదు. ఇప్పటికే జనసేనకు సంబంధించి అటు కేంద్ర కేబినెట్ లో ఒక పోస్ట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది, రాష్ట్ర కేబినెట్ లో మరో పోస్ట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారం వరకే సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డికి నాగబాబును కాదని కేబినెట్ లో తీసుకునే అవకాశాలు దాదాపు ఉండకపోవచ్చు. ఏదైతే ఆయనకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వ్యవహారం కాబట్టి ఏదైతే ఆయన కూటమిలో భాగంగా ఆయనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకునే అవకాశం ఉంది. కానీ ఈ టీడీపీ కూటమిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతకి ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవితో పాటు జిల్లాల బాధ్యతలు ఇవ్వడం అనేది దాదాపు అసాధ్యం అంటూ మరోవైపు రాజకీయ వర్గాల్లో ప్రచారం వినిపిస్తుంది. ఇక్కడ టీడీపీ కూటమి నుంచి మరొక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇక్కడ బాలినేనికి ప్రయారిటీ ఇవ్వడం వల్ల రెడ్డి సామాజిక వర్గం ఇమ్మీడియట్ గా కూడా కూటమికి దగ్గరవుతుందా అనేటువంటి మరో సందేహం కూడా వ్యక్తమవుతోంది కదా. సోషల్ మీడియాలో దానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ కోణంలో చూడొచ్చు అంటారు.
మురళి, రెడ్డి సామాజిక వర్గం ఏదైతే పవన్ కళ్యాణ్ ఆశించినట్టు కానీ లేదా మరో నేతలు ఆశించినట్టు కానీ రెడ్డి సామాజిక వర్గం ఏదైతే బాలినేని వెంట నడుస్తుందని చెప్పి ప్రచారం నడుస్తుంది తప్పితే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ శాతం ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి స్వతహా ఆయన రాష్ట్ర స్థాయి నేత అయినప్పటికీ కూడా జగన్ గానీ లేదా గతంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన అవకాశాల వల్ల ఆయన లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు, ఒంగోలు జిల్లాల్లో ఎక్కువ ఉన్నంత మాత్రాన బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్మి అసలు వైఎస్ఆర్సీపీలో కానీ ఇతర పార్టీల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు ఆయన వెంట ఎంత మాత్రం వెళ్తారనేది కూడా రాజకీయాల్లో ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లా జనసేనలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆ జనసేన నేతలను ఏకతాటిపై నడిపించడానికి ఏదైనా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒంగోలు జిల్లాకు సంబంధించి ఏదైతే దామచర్ల జనార్దన్, ఇటు జనసేన అధ్యక్షుడు రియాజ్ లాంటి నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఒంగోలు జిల్లా బాధ్యతలు రియాజ్ను తప్పించి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవ్వడానికి కూడా చాలా సాహసం చేయాల్సిన పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక సామాజిక వర్గం ఏదైతే జగన్ వెంట ఉన్న సామాజిక వర్గం బాలినేని వెంట నడుస్తుంది అని అంచనాలు వేయడం కూడా అది ఊహకందకుండా ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం కీలకంగా పనిచేస్తుంది, ఒంగోలు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం పనిచేస్తుంది. ఎందుకంటే ఒక లీడర్ ఎస్టాబ్లిష్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గానికి కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వెంట నడిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ బాలినేని వెనక నడిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించే కోణంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతలు అప్పగించవచ్చు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. కాబట్టి అది ఆచరణలో ఎంత మాత్రం సాధ్యమవుతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అది బాలినేని అసంతృప్తిని తగ్గించడానికి అయితే పవన్ కళ్యాణ్ ఈ చర్యలకు దిగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవిని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. అలాగే ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగిస్తే ఆయన సమన్వయం చేస్తారు, తన సామాజిక వర్గాన్ని అంతటినీ కూడా జనసేనకు దగ్గరగా చేస్తారనేటువంటి వ్యూహం కావచ్చు, లేకపోతే పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఇచ్చినటువంటి హామీ కింద కూడా దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తన హామీని నిలబెట్టుకోబోతున్నారు అనేటువంటి దానికి సంబంధించి కావచ్చు. ఎలాగో ఎన్నికలకు ముందు మాత్రమే ఈ పరిణామాలు జరుగుతాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ని నమ్మి పార్టీలోకి జాయిన్ అయ్యారో అదంతా కూడా నాకు పవన్ కళ్యాణ్ చేశారు అని తన సామాజిక వర్గానికి బాలినేని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి కోణం కావచ్చు. కానీ కూటమిలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి కావచ్చు, లేకపోతే మంత్రివర్గంలో చోటు కావచ్చు, ఎంతవరకు సాధ్యమవుతుందనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నగా కనిపిస్తోంది.